పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ మాకెందుకంటే సినిమా దిక్కుబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 22 సంవత్సరాల నుంచి అనిపిస్తారు. ఛత్రపతి మహారాజ్ పాటల్లో ఎలా ఉన్నారు కళ్యాణ్ గారు? మాట వినాలి మాట వినాలి వీరమ్మల్ని మాడి చెప్తే వినాలి. ఎవరైనా అన్న కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎంట్రీతో సమానం అన్న ట్రోల్ చేసేవాళ్ళు చేసేటోళ్ళు పవన్ కళ్యాణ్ ఒక హీరోగా మిగతా హీరోలకు తక్కువ కావచ్చు, కానీ ఒక వ్యక్తి పరంగా మన అమ్మ నాన్న దేవుడి కన్నా ఎక్కువ ఆయన చేసే ప్రజాసేవే మాకు ఇంపార్టెంట్. ఆయన ఒక సినిమాలో హీరోగా కాదు మేము చూసేది, ఆయన మాకు దేవుడు లెక్క. ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన పాటుపడి ఆయన పెట్టే టైం మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మేము కూడా ఆయన్ని ఒక సినిమా హీరోగా చూడటం ఎప్పుడో మానేసాం. ఆయన ఒక ప్రజా జీవితంలో నిలబడ్డాడు. ఆయన్ని ప్రజా నాయకుడిగా మేము చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఆయన రాష్ట్రమే కాదు దేశంలో కూడా మంచి పాలిటిక్స్ లో మంచి వ్యక్తిగా ఎదగాలని, చాలా వేల కోట్ల మందికి సహాయం చేయాలని మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం. మేము ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా సరే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము ఆయనకి వెన్నుదండుగా, ఆయనకి మాకు ఒకటే గుండె తేడా. మొన్న ప్రీవియస్ ఈవెంట్ లో చెప్పిన విధంగా ఆయనకి మాకు ఒకటే గుండె తేడా. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా సరే మేము ఆయన వెంట ఉంటాం. జై బాబు మురిగే కుక్కలు చాలా ఉంటాయి, వాటన్నిటి పట్టించుకుంటే వేస్ట్. మురిగే కుక్కలు మెరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గ్రేట్, పవన్ కళ్యాణ్ దేవుడు. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎలా అనిపించారు? సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? అదంతా కాదన్నా మీరు ఇందాక అడిగారు కదా, యాక్టర్స్ గురించి మీరు ఏం చెప్తారు? అందులో చూసి కుక్క మరుగుతే కొండకు సేట ఆయన స్థాయి అది, ఆయన స్థానం అది. యాక్టర్స్ ఇక్కడ ఉంటారు, ఆయన అక్కడ ఉంటారు. కనబడితే చాలు, ఆయన కనబడితే చాలు అనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. థియేటర్స్ ఎంత పిచ్చి కుక్కలు. కలెక్షన్ ఎంత కొట్టొచ్చారు అన్న? కలెక్షన్ లో రికార్డులు మాకు సంబంధం లేదన్న. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు అంతే. మాకు ఒక పండుగ అంతే. మాకు రికార్డులు కావాలి, దేవుని రికార్డులు కావాలి, అయ్యే వద్దు. ఆయన స్క్రీన్ మీద కనబడితే అలా జస్ట్ నడుచుకుంటాం. సినిమా ఆటలే చెప్తున్నా వాళ్ళ అమ్మ ముద్ద కావాలందరూ బాయ్ ఫ్రెండ్స్ అందరికి